హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను హిమోష. భారత రియల్ ఎస్టేట్ రంగంలో కొంతకాలంగా హైదరాబాద్ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ సేల్స్ పెరుగుతున్నాయి. అదే క్రమంలో ఇల్లు లేదా ఫ్లాట్ల ధరలు కూడా ఇతర ప్రధాన మెట్రో నగరాలతో పాటు పోలిస్తే ఎక్కువగానే పెరుగుతున్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా పుంజుకుంటుందని నైట్ ఫ్రాంక్ ఇండియన్ అయితే రిపోర్ట్ వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూసేద్దాం. ఇక విషయాల్లోకి వెళ్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ సామాన్యులకు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే కొన్ని ప్రాంతాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా కోంపల్లి, షామీర్పేట, అల్వాల్ వంటి ఉత్తర ప్రాంతాలు, అలాగే ఉప్పల్, ఎల్బీ నగర్, నాగోల్ వంటి తూర్పు ప్రాంతాలలో చదరపు అడుగు ధర 3,500 నుండి 5,500 మధ్యలో అందుబాటులో ఉన్నాయి. పడమర వైపు ఐటీ కారిడార్కు దగ్గర ఉండి తక్కువ ధరకు ఇల్లు కావాలనుకునే వారికి బాచుపల్లి, నిజాంపేట ప్రాంతాలు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఇక్కడ 2BHK ఫ్లాట్లు సుమారు 45 లక్షల నుండి 60 లక్షల బడ్జెట్లో లభిస్తున్నాయి. అలాగే దక్షిణ హైదరాబాద్లోని శంషాబాద్, ఆదిబట్ల ప్రాంతాలు ఏరోస్పేస్, ఫార్మసిటీ అభివృద్ధి కారణంగా భవిష్యత్తులో మంచి లాభాలనైతే తెచ్చిపెట్టే పెట్టుబడి మార్గాలుగా మారుతున్నాయి. ఇక్కడ అపార్ట్మెంట్స్ తో పాటు ఫ్లాట్ల ధరలు కూడా నగరం లోపలి ప్రాంతాలతో పోలిస్తే 40 నుండి 50% తక్కువగా ఉన్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో చూస్తే హౌసింగ్ సేల్స్ గత ఏడాది 3.48 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా 1% తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఇదే సమయంలో ఈ ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 19% వరకు పెరిగినట్లు పేర్కొంది. బుధవారం రోజు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా ఈ డేటా విడుదల చేసింది. ఇక్కడ ప్రధానంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గడం సహా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, ద్రవ్యోల్బణం తగ్గుతుండటం వంటివి హౌసింగ్ డిమాండ్నైతే స్థిరంగా ఉంచేందుకు దోహదం చేసినట్లయితే తెలిపింది. ఈ 8 ప్రధాన నగరాలు చూస్తే ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, కోల్కతా ఉన్నాయి. ఇక్కడ ప్రధాన నగరాల్లో హైదరాబాద్ లోనే సేల్స్ కాస్త ఎక్కువగా పెరిగాయి. ఇక్కడ 2025 సంవత్సరంలో మొత్తం ఇళ్ల విక్రయాలు 4% పెరిగి 38,403 యూనిట్లకైతే చేరుకున్నాయి. ఇదే సమయంలో ఇల్లు లేదా ఫ్లాట్స్ ధరలు కూడా 13% వరకు పెరిగి చదరపు అడుగుకు సగటున ధర చూస్తే 6,721గా ఉంది. రెండో అర్ధభాగంలో అంటే జూలై డిసెంబర్ సమయంలో హౌసింగ్ సేల్స్ హైదరాబాద్ నగరంలో 19,355గా ఉండగా ఇది అంతకుముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 5% ఎక్కువ. కొత్త ఇళ్ల సప్లై విషయానికి వస్తే 2025లో హైదరాబాద్లో ఇదే 40,737 యూనిట్లుగా ఉండగా అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 7% తగ్గింది. ఇక 2025లో అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే అమ్ముడు పోని ఇల్లు లేదా ఫ్లాట్ల సంఖ్య హైదరాబాద్లో కనుక చూస్తే 54,878 యూనిట్లుగా ఉండటం అనేది గమనార్హం. అంటే ఇక్కడ డిమాండ్కు మించి కొత్త ఇళ్ల సప్లై ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్లో ప్రధానంగా మౌలిక వసతుల కల్పన, ఉద్యోగాల సృష్టిలో దూసుకెళ్లటం వల్ల రియల్ ఎస్టేట్ కూడా వృద్ధి చెందుతున్నట్లయితే నైట్ ఫ్రాంక్స్ ఇండియా రిపోర్ట్ అయితే చేస్తుంది. ముంబైలో సేల్స్ 1% పెరిగి 97,188 యూనిట్లుగా ఉంది. ఇక్కడ సగటున ఇళ్ల ధరలు 7% పెరిగి చదరపు అడుగునకు 8,856గా ఉంది. బెంగళూరులో ఇళ్ల విక్రయాలు స్థిరంగా 55,373 యూనిట్లుగా ఉంది. ఇళ్ల ధరలు సగటున 12% వరకు పెరిగి అంటే చదరపు అడుగున రూపాయలు ఎంతుందంటే 7,388గా ఉంది. పూణే, ఢిల్లీ, ఎన్సీఆర్, కోల్కతాలోను కూడా ఇళ్ల అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.